ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మైనర్ బాలికపై తోటి విద్యార్థి బ్లేడుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కంచికచర్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై అదే పాఠశాలలో చదువుతున్న ఒక తోటి విద్యార్థి బ్లేడుతో దాడి చేశాడు. నిన్న రాత్రి కరెంటు పోయిన సమయంలో తలమాల బాబు అనే తోటి విద్యార్థి తన ఇంటికి వచ్చి తనపై బ్లేడుతో దాడి చేసినట్లు బాధిత విద్యార్థి తెలిపింది. స్కూల్లో కూడా బాధిత విద్యార్థిని కొట్టడం, తిట్టడం చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. అబ్బాయి వచ్చి ఎవరని నేను లెగిసి నుంచుంటే ఆయన వచ్చి నన్ను అది గీసేసి నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు. దేంతో గీసాడు నిన్ను? లేదు. ఎవరు అతను? మా క్లాస్ అబ్బాయి. మీ క్లాస్ అబ్బాయి. ఏం పేరు అతని పేరు? తలమాల బాబు. రాసుకునేటప్పుడు కొడతాడు. ఏంట్రా? స్కూల్లో రాసుకునేటప్పుడు నన్ను కొడతాడు, తిడతాడు, బూతులాడతాడు. స్కూల్లో కూడా ఇబ్బంది పెడతారా నిన్ను? నువ్వేమన్నా అన్నావు అతన్ని ఎప్పుడన్నా? ఏమనలేదు. వాడి గురించి చాలా మంది అమ్మాయిలు కూడా చెప్తారు వాడు అడిగితే. వాడు మంచోడే కాదు అసలు. అమ్మాయి ఒక్కటే ఉంది. తీసుకుంటా. ఇట్లా జరిగిందని చెప్పేసి అని అన్నారు. ఏం జరిగింది ఏంటని అంటే ఇలా వచ్చేసి పట్టకొసేసి వెళ్ళిపోయిందని చెప్పేసి అని అన్నారు. అదంతా అయోమయమైంది. ఎవరు ఏందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఒక అబ్బాయి మీద డౌట్ ఉండి వాళ్ళు ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆ అబ్బాయి కొంచెం కంగారు పడతా వచ్చిండు. మేము ఒకటి అడిగితే ఆ అబ్బాయి ఒకటి చెప్పిండు. ఇంకోటి స్కూల్లో కూడా మా అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తుండే, బాగా కొడతాం కానీ బూతులాడటం కానీ ఇలాంటివి చేస్తుండే. దీన్ని బట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఏదైనా సరే పోలీసు వారు మాకు న్యాయం చేయాలని. వర్షం పడుతుంది, కరెంటు పోయిందంట. పిల్ల ఒకటి ఇంట్లో ఉండి ఫోన్ చూసుకుంటుండేసరికి ఫోన్ కట్టేసి పడుకుందని అవసరం కలుపు మూసుకొని పడుకునేసరికి మొత్తలోకి వచ్చి నుంచున్నాడంట. నుంచొని ఏందని చూసరికి ఎత్తుగాను మామూలుగా పిల్లగాడు రింగు చుట్టూ అంట. నుంచునేసరికి దాదాపు వచ్చి బ్లేడ్ తీసుకొని పొట్టమే కోసి దీన్ని నెట్టేసి వెళ్ళిపోయిందంట. ఉరికిందంట. చర్చికి వెళ్ళి పిల్లగాళ్ళు నా కాడికి వచ్చాము, మర్తి పిల్లగాళ్ళు. పెద్దమ్మ చెల్లి పొట్టకోసిపోయారని చెప్పేసి అంటే నేను ఆ పనికా నుంచి గబగబా వచ్చాను. ఎవరు అతను? మీకు ఏమైనా ఐడియా వచ్చిందా కోసిన అతను? నాకైతే పిల్ల ఎప్పుడు వాడి మీద చెప్పిద్ది కంప్లైంట్ ఎక్కువ. ఎవరు? ఫలానా అలివేలు మనోడు అంటే వాడి పేరు మనకు తెలియదు. అలివేలు మనోడు అంటది ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా. వాడి మీద మాకు డౌట్ ఉంది. ఇంకా అంటే ఇప్పుడు ఈ ఘటన అంతకుముందు ఏమన్నా ఎలాంటి ఎప్పుడన్నా ఎప్పుడు జరగదని స్కూల్లో మాత్రం పిల్లలు చాలా ఇబ్బంది పెడతాం, తిట్టడం, కొట్టడం, బూతులాడటం. మరి అప్పుడు మీరు అడగలేదు అబ్బాయిని? అడిగినమయ్యా 2 సార్లు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పొచ్చా నేను చదువుతులే గద్దెత్తులే అని చెప్పేసి అన్నారు. ఇవాళ మేలేని చూసి మీరు పిల్లని అంత ధైర్యంగా వచ్చి ఇంట్లోకి వచ్చి అట్లా చేయటం అసలు అది వాడికి ఎంతవాడికి కరెక్ట్ అసలు. ఇవాళ ఇదైతే రేపు ఇంకోటి ఇది అదే పేకపోతే పేక్ కట్ చేస్తే ఏంటి పరిస్థితి? మేము రోజు పనులకు వెళ్ళేవాళ్ళం, మేము కాపలా ఉంటాం ఇప్పుడు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది? ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మైనర్ బాలికపై దాడి ఘటన కలకలం రేపుతుంది. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై మరొక అదే స్కూల్లో చదువుతున్నటువంటి ఒక వ్యక్తి బ్లేడుతో దాడి చేసిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. రాత్రి కరెంటు పోయిన సమయంలో ఇంటికి వచ్చి దాడి చేశాడని బాధిత విద్యార్థి పేరెంట్స్ కి చెప్పడంతో పేరెంట్స్ అప్రమత్తమయ్యారు. అలాగే గతంలో కూడా తిట్టడం, కొట్టడం చేసేవాడంటూ కూడా విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తుంది. కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో పేరెంట్స్ ఫిర్యాదు చేసే నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. బ్లేడ్ తో రహితంగా గాయపరిచిన ఘటన ఇప్పుడు యావత్ విద్యార్థులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బీఆర్కే స్క్రీన్ మీద మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేస్తున్నాము. 9వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికపై తోటి విద్యార్థి బ్లేడ్ తో చేసిన దాడికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే స్క్రీన్ మీద కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే తల్లిదండ్రులు కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. అసలు స్కూల్లో బ్లేడ్ ఎందుకు తీసుకొస్తున్నాడు, బ్లేడ్ తో దాడి చేస్తుంటే అక్కడ విద్యార్థులకు ఇటువంటి ఘటనలు జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు అనే కోణంలో అయితే పోలీసులు ఆరా కూడా తీస్తున్నారు. అయితే ఏ విద్యార్థిపై అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారో పోలీసులు? అదే అసలు 9వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికపై
ఈ విధమైనటువంటి దాడి ఎందుకు చేశాడు, గతంలో కూడా ఆ విద్యార్థి మీద దాడి చేయడం, కొట్టడం, తిట్టడం కూడా చేసేవాడంటూ కూడా ఆ విద్యార్థి చెబుతూ ఉంది. అతను స్కూల్లోతో పాటు బయట కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడని మైనర్ బాలిక చెబుతుంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేశారు కాబట్టి అసలు ఈ దాడి చేయడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా ఆయన దాడికి పాల్పడ్డాడు, ఆ మైనర్ బాలికపై గతంలో ఎందుకు దాడి చేశాడు అనే కోణంలో అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.